అందరం ఒకటి, మనం వేరు కాదు. అలాంటి ఈరోజు మీ ముందుకు వచ్చింది. నేను చాలా సంతోషంగా ఉన్నాను ఈరోజు మీరు రావటం, ఈ వాక్యాన్ని వినటం. సో ఇదే ఒక్కటి. ఇంకా మీ చుట్టూ ఉన్న వాళ్ళని పిలవండి. ఇంకా మీ చుట్టూ ఉన్న వాళ్ళకి ఆ ప్రేమ చూపి. ఎంతో మంది ప్రేమకు దూరం అవుతున్నారు. ఎంతో మంది యేసుప్రభు ప్రేమ తెలియక, త్యాగం తెలియక, యేసుప్రభు అంటే ఏదో వచ్చాలి భూమి మీదకి, యేసుప్రభు అంటే ఏదో మరణించాలి, ఆయన కూడా ఒక దేవుళ్ళే, ఉన్న 100 దేవుళ్ళు ఆయన కూడా ఒక దేవుడు అనుకున్నారు. కాదు కాదు, ఆయన ఒక్కడే దేవుడు, ఆయనే దేవుడు. ఆయన తప్పితే మనకి వేరే దేవుడు లేడు. ఈరోజు మన జీవితాల్లో చాలా మార్పులు మారాల్సింది. అవన్నీ ఎలా మారతాయి? యేసు ప్రభు మన జీవితంలో ఉంటేనే మారతాయి. ఈరోజు మనిషిగా మనం మారినా మళ్ళీ మనిషిగా మనం తప్పు చేస్తాం. కానీ దేవుళ్ళలో మనం మారితే, తప్పు చేయాలని మనం అనుకున్న దేవుళ్ళలో ఆ భయంతో మనం తప్పు చెయ్యి. మీరు మంచిగా మారాలనుకున్నారా? మీ జీవితంలో మార్పు ఉండాలనుకుంటున్నారా? తల్లిదండ్రుల మధ్య ప్రేమ లేదా? తల్లిదండ్రుల మధ్య పిల్లల మధ్య సరిగ్గా సంబంధం లేదా? ఈరోజు ఆ సంబంధాన్ని మీరు గట్టిగా ఉండాలనుకుంటున్నారు. మీ అమ్మ నాన్న మధ్య నీకు సరైన సంబంధం లేదా? లేదా మీ పిల్లలతో మీకు సరైన రిలేషన్షిప్ లేదా? భార్యాభర్తల మధ్య సరిగ్గా లేదా? కుటుంబంలో సరిగ్గా లేదా? ఈరోజు దేవుడు అది కట్టాలనుకుంటున్నాడు. కానీ మీరు అవకాశం ఇస్తున్నారా? మీరు అవకాశం ఇస్తే దేవుడు ఈరోజే కట్టాలనుకుంటున్నాడు. అవకాశం మనం ఇవ్వాలి. ఆయన ఎప్పుడు తలుపు దగ్గర నుంచి కొడతాను ఉన్నాడు. ప్రకటన గ్రంథం, రెవల్యూషన్ చాప్టర్ 3:20, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వాక్యంలో, నేను నీ హృదయమైన తలుపు దగ్గర తడుతూనే ఉన్నాను, కానీ నువ్వు విని తీస్తే నేను లోపలికి వచ్చి భుజిస్తాను, భోజనం చేస్తాను, నీతో ఉంటానన్నాడు. మరి నువ్వు తలుపు తెరుస్తున్నావు, వింటున్నావా ఆయన శబ్దాన్ని? ఆత్మీయ నేత్రాలు, ఆత్మీయ చెవులు తెరుచుకున్నప్పుడే మనం వినగలం. ఈరోజు తెరవండి, వినండి, ఆలోచించండి. ఎందుకంటే యేసు ప్రభు మీ ముందే ఉన్నాడు. యేసు ప్రభు మన మధ్యనే ఉన్నాడు. యేసు ప్రభు మనతోనే ఉన్నాడు, ఎక్కడికి వెళ్ళలేదు. అలా విని తెరిచిన రోజు యేసు ప్రభు ఈరోజు మీ కుటుంబాల కోసం ఇప్పుడు తెరవండి. యేసు ప్రభు మీ కుటుంబాలకు వస్తున్నాడు, వచ్చి కార్యాన్ని చేయాలనుకుంటున్నాడు. మనకంటూ ఒక సపోర్ట్ కావాలి. అది ఈరోజు మనందరూ కుటుంబంగా ఒక సపోర్ట్ ఇచ్చి మనమే ముందుకు నడిపించుకోవాలి. ఎందుకంటే యేసు ప్రభులు మనందరూ ఒకటి.